వెల్కమ్ టు C5 టీవీ న్యూస్. ఉప్పల్ భగహత్లో ఘనంగా శ్రీ విరాట్ విశ్వకర్మ యజ్ఞం జరగబోతుంది. ఈ యజ్ఞంలో వేల సంఖ్యలో భక్తులు పాల్గొనాలని పిలుపునిచ్చిన కమిటీ సభ్యులు. ఉప్పల్ భగహత్లో విశ్వబ్రాహ్మణ ఆత్మగౌరవ భావన ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ నెల 17న శ్రీ విరాట్ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవం ఘనంగా జరగనుంది. ఈ సందర్భంగా సికింద్రాబాద్ శ్రీనివాస్ నగర్లో శ్రీ విరాట్ విశ్వకర్మ రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. రాష్ట్ర అధ్యక్షుడు వేములవాడ మదన్ మోహన్ ఆచార్య మాట్లాడుతూ ఈ యజ్ఞానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. భక్తులకు వసతి, భోజన వసతి, తాగునీరు, వైద్య సహాయం వంటి సదుపాయాలు కల్పించనున్నామని వెల్లడించారు. ఈ మహోత్సవానికి విశ్వబ్రాహ్మణ సమాజంతో పాటు అన్ని వర్గాల ప్రజలు, కుల మత భేదాలు లేకుండా అధిక సంఖ్యలో పాల్గొనాలని అధ్యక్షుడు సుంకోజ్ రమేష్ చారి, ప్రధాన కార్యదర్శి కల్లోజు సువర్ణాచారి, కోశాధికారి నాగోజ్ రామాచారి పిలుపునిచ్చారు. రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘ అధ్యక్షుడు వేములవాడ మదన్ మోహన్ ఆచార్య, నాగారం భాస్కరాచారి, రాళ్లబండి విష్ణుచారి, పుల్లోజ్ అశోక్ చారి మీడియా సమావేశంలో పాల్గొన్నారు. 5 టీవీ ఛానల్లో మాట్లాడడం జరుగుతుంది. మరి నా పేరు వేములవాడ మదన్ మోహన్ ఆచార్య, విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేస్తున్నా. మేము ప్రతి సంవత్సరము దాదాపు 45 సంవత్సరాల నుండి విశ్వకర్మ యజ్ఞము హైదరాబాదులో బ్రహ్మాండంగా జరుపుకుంటాము. మరి చార్కమాన్ నుండి మా స్వర్ణకారులందరూ అక్కడ స్వర్ణకార వృత్తి చేసుకుంటారు. చార్కమాన్ అని అక్కడ భవనం ఉంది మాకు. అక్కడ నుండి ఊరేగింపుగా ఎగ్జిబిషన్ గ్రౌండ్లోకి వచ్చి మరి ఆ యొక్క విశ్వకర్మ యజ్ఞాన్ని తిలకించి మరి వేలాది మంది తరలి వచ్చేది. గత 3 సంవత్సరాల నుండి బీఆర్ఎస్ ప్రభుత్వం మాకు 5 ఎకరాల స్థలం ఇచ్చింది. ఆ స్థలంలో గత 3 సంవత్సరాల నుండి అక్కడే ఈ విశ్వకర్మ యజ్ఞాన్ని జరుపుకుంటున్నాం మేము. మరి ఆ స్థలానికి చైర్మన్గా పనిచేస్తున్నటువంటి బ్రహ్మశ్రీ డాక్టర్ లాలుకోట వెంకటాచారి గారు చైర్మన్గా పనిచేస్తున్నారు. మరి ఆయన అక్కడ ఏ లోటు లేకుండా పర్యవేక్షిస్తుంటాడో. మరి మేమందరం కూడా భాగస్వాములమై ఆ యొక్క యజ్ఞ మహోత్సవాన్ని మరి బ్రహ్మాండంగా జరుపుకుంటాం మేము. మరి మా విశ్వకర్మలే కాక మిగతా అన్ని కుల మతాల వాళ్ళు కూడా విశ్వకర్మ భగవానుడు అంటే మరి సృష్టికర్త, పంచభూతాలను సృష్టించింది ఆయన్నే. కాబట్టి కుల మత భేదం లేకుండా అందరూ కూడా ఇందులో పాల్గొంటారు. దాదాపు 15 నుండి 20,000 మంది ఈ యొక్క పూజా కార్యక్రమంలో యజ్ఞ మహోత్సవంలో పాల్గొంటారు. మరి అందరికీ ఏ లోటు లేకుండా మరి భోజన వసతులే కానివ్వండి, పూజా కార్యక్రమాలే కానివ్వండి, మరి అన్ని విధాల మరి ఈ యొక్క యజ్ఞ కమిటీ చూసుకుంటుంది. మరి ఇప్పుడు మేము గత ఈ యొక్క 5 ఎకరాల స్థలం ప్రభుత్వం ఇచ్చినప్పటి నుండి ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసుకొని ట్రస్ట్లో పనిచేస్తున్నటువంటి 38 మంది కూడా భాగస్వాములమై మరి అన్ని విధాల మేము కూడా అండగా ఈ యొక్క యజ్ఞ కమిటీని చూసుకుంటాము. ఈసారి ప్రతి సంవత్సరము ఒక టీముగా ఈ యొక్క యజ్ఞ మహోత్సవానికి అధ్యక్షత వహిస్తారు. మరి గతంలో మేము చాలామందిని పనిచేసాము. ఒకసారి పనిచేసిన వాళ్ళు మళ్ళీ కూడా చేయకూడదు, పోటీ చేయకూడదు. మరి ఈసారి మంచి మనసున్న మనిషి బ్రహ్మశ్రీ సుంకోజు రమేష్ చారి గారు అధ్యక్షులుగా, బ్రహ్మశ్రీ కొల్లోజు సువర్ణాచారి గారు ప్రధాన కార్యదర్శిగా, బ్రహ్మశ్రీ నాగోజు రామాచారి గారు కోశాధికారిగా నియమించబడ్డారు. మరి ఇక్కడ మిగతా కుల పెద్దలందరూ కూడా మరి సంఘాల వారీగా మరి కుల సంఘం అనేది ఉన్నది. మరి నేను ఏదైతే చెప్పానో నేను అధ్యక్షులుగా పనిచేస్తున్నాను. ఆ కుల సంఘం ద్వారా మరి చాలామంది పెద్దలు ఇందులో పాల్గొని మరి ఈ యొక్క యజ్ఞ మహోత్సవాన్ని దిగ్విజయం చేసుకోవడానికి వాళ్ళు అన్ని విధాల దగ్గర ఉండి ఏ లోటు లేకుండా చూసుకుంటారు. ఇది ఆనవాయితీగా వస్తుంది.
యజ్ఞం ఎప్పుడు ఏ డేట్? ఇది 17 సెప్టెంబర్, ప్రతి సంవత్సరము 17 సెప్టెంబరు మా యజ్ఞ మహోత్సవాన్ని జరుపుకుంటున్నాము. ఈసారి కూడా 17 సెప్టెంబరే. కొన్ని కారణాల వల్ల ఎప్పుడో కొన్ని సందర్భాల్లో వినాయక చవితి ఏదైతే నిమజ్జనమే కానీ చవితి పండుగ రోజు కూడా వస్తుంటవి. అలాంటప్పుడు వేరే రోజు ఏదైతే బాగుంటుందో దాన్ని మేము ఆ రోజుకు మేము మార్చుకుంటాం. ఇలా ఆనవాయితీగా బ్రహ్మాండంగా స్టార్ట్ అవుతుంది. ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుంది? ఎన్ని గంటలకు? పొద్దున 7 గంటలకు మా పూజా కార్యక్రమాలు స్టార్ట్ అవుతాయి. ఆ తర్వాత రాజకీయ వేదిక అనేది మా యొక్క బాగోగులు చెప్పుకోవడానికి ప్రభుత్వాలకైనా మా కుల పెద్దలకైనా అందరికీ తెలియజేసే విధంగా ఒక రాజకీయ వేదిక అనేది ఏర్పాటు చేసుకుంటాం. పూజా కార్యక్రమాలు యజ్ఞాలు అన్నీ అయిపోయిన తర్వాత మరి ఆ వేదిక, రాజకీయ వేదిక ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత మరి భోజన కార్యక్రమాలు ఉంటవి. ఎంతమంది పాల్గొంటారు ఇందులో దాదాపు 20,000 మంది ఇందులో పాల్గొంటారండి. మరి 20 ఉంటారు, 15 నుండి 20,000 మంది పాల్గొనవలసి ఉంది. కానీ ప్రభుత్వం కూడా దీనికి మాకు కొంత ఈ యొక్క యజ్ఞానికి ప్రభుత్వం కూడా సహాయపడుతుంది. మరి ఈ యొక్క ఎంతమంది వేద పండితులతో ఈ యజ్ఞం మొదలు పెడతారు? దాదాపుగా 25 మంది వేద పండితులు వస్తారు ఇందులో. మరి వేద మంత్రాల మధ్యలో ఈ యొక్క పూజా కార్యక్రమాలు యజ్ఞ కార్యక్రమాలు నిర్వహించారు. యజ్ఞంలో కూడా పాల్గొంటారు. జరగబడుతున్నటువంటి ఈ యొక్క యజ్ఞ మహోత్సవం, విశ్వకర్మ భగవాన్ యొక్క యజ్ఞ మహోత్సవం తిలకించడానికి మీరు అన్ని జిల్లాల నుండి, మండలాల నుండి, మరి ఈ యొక్క దగ్గరలో ఉన్నటువంటి మరి డివిజన్సే కానివ్వండి, మన పట్టణంలో ఉన్నటువంటి వారందరూ కూడా మీరు స్వచ్ఛందంగా పాల్గొని ఆ భగవంతుని యొక్క విశ్వకర్మ భగవాన్ యొక్క దీవెనలు పొందాలని కోరుకుంటూ. అంటే తెలంగాణలో ఉన్న అంటే విశ్వకర్మలే రావాలన్నా మళ్ళీ ఎవరైనా కులస్తులు కూడా రావచ్చా ఈ యజ్ఞంలో పాల్గొనడానికి? ఈ యజ్ఞంలో కుల మత భేదం లేకుండా అందరూ రావచ్చు. ఎవరైతే ఈ యొక్క గాలి పీల్స్తుండ్రో, ఈ స్వచ్ఛమైన గాలి, మనం పీల్చే గాలి ఆ విశ్వకర్మ భగవానుడు తయారు చేసినటువంటి శక్తితో తయారు చేసినటువంటి పంచభూతాలను తయారు చేసినటువంటి మరి విశ్వకర్మ భగవానుడు. కాబట్టి ఎవరైనా కులం మతాలు మనం పెట్టుకునే, కానీ మనందరం కూడా ఆ విశ్వకర్మ భగవాన్ని స్మరించుకుంటే ప్రభుత్వం నుంచి అంటే ఎవరైనా ముఖ్య అతిథులుగా పాల్గొంటున్నారా? ముఖ్య అతిథులుగా ఈసారి మరి గవర్నర్, తెలంగాణ గవర్నర్ కూడా వస్తానని మాట ఇచ్చారండి. ఆయనను కూడా పిలుస్తున్నాము. అలాగే ముఖ్యమంత్రి గారు కూడా మాట ఇచ్చారు. ముఖ్యమంత్రి గారిని కూడా పిలుస్తున్నాము. మరి ఉప ముఖ్యమంత్రి గారిని కూడా పిలవాలని అనుకుంటున్నామండి. ఆయనకు కూడా ఇన్ఫామ్ చేశాము. మరి మల్లు రవి గారు, ఎంపీ గారు, ఆయన కూడా మాట ఇచ్చారు. నాకు ఏమైనా ఢిల్లీ ప్రోగ్రాంలు ఉంటే రాలేను, కానీ లేకపోతే నేను ఫ్రీగా ఉంటే నేను తప్పకుండా వస్తా అనేసి మాట ఇచ్చారు. మరి అందరూ పెద్దలందరూ ఇన్ని వేల మంది ఈ యజ్ఞంలో పాల్గొనడానికి వచ్చినప్పుడు అన్ని ఏర్పాట్లు అంటే చిన్నపిల్లలు, పెద్దలు, మహిళలు, వృద్ధులు ఉంటారు కాబట్టి వాళ్ళకి అన్ని రకాల ఏర్పాట్లు ఏమైనా జరిగాయా, చేస్తున్నారు? ప్రతి సంవత్సరం కూడా చేస్తామండి. అక్కడ టాయిలెట్స్ కూడా వచ్చిన వాళ్ళందరికీ టాయిలెట్స్ ఏర్పాటు చేస్తాము. పిల్లలు ఏమైనా ఎమర్జెన్సీలు ఎవరైనా సిక్ అయితే ఇబ్బంది అవుతుంది అనేసి ఏదైనా ఒక డాక్టర్ను కూడా అక్కడ మెడికల్ మెడికల్ సెంటర్ కూడా ఏర్పాటు చేస్తున్నామండి. మరి అక్కడ ఎవరికి ఏ లోటు లేకుండా మేమందరం వాలంటీర్స్గా మేమందరం అక్కడ ఉండి మా యొక్క హోదా కూడా పక్కకు పెట్టి ఆ రోజు అందరం కూడా ఒక వాలంటీర్స్గా మేము పనిచేస్తాం. ఎందుకంటే ఎవరికి ఏ లోటు జరిగినా మరి మనకు ఇబ్బంది కలిగిస్తుంది. కాబట్టి వచ్చేవాళ్ళు కూడా మరి 20,000 మంది అంటే మామూలు విషయం కాదు. ఆ ప్రాంతం మొత్తం జనంతో నిండిపోతుంది. మరి మాకు ప్రభుత్వం ఇచ్చిన స్థలంలోనే పెట్టుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతోనే మేము అక్కడే నిర్వర్తిస్తున్నాము. అంతకుముందు 3 సంవత్సరాలకు ముందు మేము మన ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ప్రభుత్వం మాకు ఫ్రీగా ఇచ్చేది. ప్రతి సంవత్సరం మాకు విశ్వకర్మ యజ్ఞానికి ఎగ్జిబిషన్ సొసైటీ వాళ్ళ స్థలం కాబట్టి వాళ్ళు ప్రతి సంవత్సరం మాకు ఫ్రీగా ఇచ్చేది. ఇప్పుడు కూడా ఏదైనా ప్రోగ్రామ్ చేసుకుంటే సంవత్సరానికి ఒకసారి వాళ్ళు ఫ్రీగా ఇస్తారండి.
ఈ సెప్టెంబర్ 17కి విశ్వకర్మ యజ్ఞ మహోత్సవానికి మరి సెలవుగా ప్రకటించాలని మేము గతం నుండి ప్రయత్నం చేస్తున్నాము. మరి మాకు కొంత ఫైనాన్షియల్గా హెల్ప్ చేసిన మేమంతా కొంత చందాల రూపకంగా మేము కలెక్ట్ చేసుకుంటాం. మా వాళ్ళు స్వచ్ఛందంగా కొన్ని డబ్బులు ఇస్తారు. ఈగ కూడా ఒక 25 లక్షలు తక్కువ పడుతున్నవి, దాదాపు 50 లక్షల ఖర్చు అవుతుందండి. ప్రభుత్వాన్ని గత 4 సంవత్సరాలను కూడా రిక్వెస్ట్ చేసినాం, ఒక 25 లక్షలు ఇవ్వండి, మాకు ఇంకా మేము బ్రహ్మాండంగా నిర్వర్తించుకుంటామని చెప్తే మొత్తం మీద ఏంటంటే 20,000 మందికి అన్ని ఏర్పాట్లు చేశారు. ఏర్పాట్లు స్వచ్ఛందంగా మా వాళ్ళు ఈ భోజన వసతులకి, అన్నదాన ప్రసాదానికి మా వాళ్ళు ప్రతి సంవత్సరం ముందు వచ్చేసేసి మరి ఈ భోజన వసతులు మరి ఈసారి అంటే వచ్చే వాళ్ళకి ఏమైనా రవాణా సౌకర్యాలు కూడా ఏర్పాటు చేస్తున్నారా? వాళ్ళే సొంత రవాణా సౌకర్యం మేము ఏర్పాటు చేయమండి. మాకు వసతులు ఏర్పాటు చేసిన పెద్దలు, మా కుల పెద్దలు గౌరవనీయులు తూప్రాన్ ప్రభాకరాచారి గారు మరియు అద్దోజు మధుసూదనాచారి గారు, వీరిద్దరు కూడా భోజన వసతులు ఏర్పాటు చేశారు. వారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. తలా ఒకటండి, ఇక్కడ మరి సన్మానాలు చాలా గొప్పగా చేస్తారు. 100 మందికి సన్మానాలు చేస్తారు. మరి శాల్వా సన్మానాలతోని, ఎందుకంటే ప్రతి ఒక్కరిని గౌరవించుకోవాలి. ప్రతి కులాలలో అంటే మేము పంచవృత్తులండి మావి. కమ్మర, వడ్రంగము, కంసరి, శిలాశిల్పి, స్వర్ణకార, 5 వృత్తులు చేసుకునే వాళ్ళం మేమందరం. ఎవరికైనా మా కులంలో మరి ఎవరైతే పని చేసే వాళ్ళు ఉంటారో, కులం పట్ల, కులం బాగు గురించి, సమస్యల గురించి నిరంతరం పనిచేస్తారో వాళ్ళను మేము ఆ స్టేజ్ మీద గౌరవించుకుంటాం. ఇది ఆనవాయితీగా వస్తుంది. ఈసారి కూడా పోయిన సంవత్సరం కంటే ఈసారి ఇంకా బ్రహ్మాండంగా మేము రాజకీయవేత్తలను, పెద్దలను కూడా పిలిపించుకొని, మరి ముఖ్యమంత్రి గారు, గవర్నరు, మరి మా బీసీ మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారిని కూడా పిలుస్తున్నాము. మరి వారందరూ కూడా మేము తప్పకుండా, మాకు వీలైతే తప్పనిసరిగా మేము వస్తామని చెప్పడం జరిగింది. వారందరూ కూడా రావాలని ఈ సందర్భంగా కోరుకుంటూ, ఆ విశ్వకర్మ భగవాన్ యొక్క దీవెనలు వారి మీద ఉండాలి, ప్రభుత్వం మీద కూడా ఉండాలి. మరి ఈ యొక్క యజ్ఞము ఎందుకు చేస్తారు అని అడుగుతారు కొందరు. ఈ ప్రపంచ శాంతి గురించి, మన భారతదేశమే కాక మన తెలంగాణనే కాకుండా ప్రపంచ శాంతి గురించి, ఎటువంటి అల్లకొలాలు జరగకుండా, ఎటువంటి వైరస్లు రాకుండా, మరి ఈ శాంతియుతంగా మన ప్రపంచమంతా కూడా మంచిగా ఉండే, ఏ ఆపత్కాలం, ఎటువంటి సునామీలు, భూకంపాలు అటువంటివి రాకుండా కూడా ఉండాలని మరి మా యజ్ఞం ఎవరైతే నిర్వర్తించారో వేద పండితులు వాళ్ళు చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా మనం కూడా నమ్మాలి. గాలి ఎక్కడి నుండి వచ్చింది అంటే మరి ఎవరికి తెలియదు. మరి ఆకాశము, భూమి ఎట్లా ఏర్పడ్డదంటే ఎవరికి తెలియదు. పంచభూతాలు, అగ్ని, నీరు, ఇవన్నీ ఏర్పడ్డది ఎవరికి తెలియదు. అది స్వయంగా ఆ యొక్క విశ్వకర్మ భగవానుడే సృష్టించాడు. విశ్వ సృష్టికర్త అంటారు. అందు గురించే చెట్లు, చేమలు, జీవరాశుల నుండి సృష్టించింది విశ్వకర్మ భగవానుడే అంటారు. అందు గురించి ఆయన యజ్ఞ మహోత్సవం పవిత్రంగా జరుపుకుంటాం మేము. మీరందరూ కూడా ఈ యొక్క యజ్ఞ మహోత్సవంలో పాల్గొనాలని కోరుకుంటూ, జై విశ్వకర్మ, జై విశ్వకర్మ.